మన పాపములకు మనకు క్షమాపణ దొరికింది, మనం క్షమించబడ్డాము, పరిశుద్ధులుగా పవిత్రులుగా చేర్చబడ్డాం, సదాకాలములకు సంపూర్ణముగా చేయబడ్డాం. కాబట్టి ప్రియులారా, అలాంటి ఆత్మీయంగా సహోదరులను, గలతీలో ఉన్నటువంటి సహోదరులను సహోదరులను ఆత్మీయతలోనికి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆత్మీయతలోనికి తీసుకొని పోతూ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయం 12, 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఉండేదనో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనండి. సహోదరులారా, సంఘస్థులారా, సహోదరులారా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. చూడండి, జీవము గల దేవుని విడిచిపోవునట్టి జీవము గల దేవుని విడిచిపోవునట్టి అంటే ఎప్పుడు విడిచిపెడతాం దేవుని? చెప్పండి, దేవుని ఎప్పుడు విడిచిపెడతాం? దేవుని ఎప్పుడు విడిచిపెడతాము? చుట్టాలు వచ్చినప్పుడు విడిచిపెడతాము కదా, చుట్టాలు వచ్చినప్పుడు విడిచిపెడతాము, ప్రతి పని ఎక్కువైతే విడిచిపెడతాము, ఏదైనా పని జరిగితే వదిలిపెట్టి పరిగెడుతున్నారు. ప్రియులారా, ఎవరి సన్నిధికి వచ్చావు? ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? ఏమన్నా తెలుసా? అర్థమైందా నీకేమన్నా? ఆరాధన, దాని విలువ, దాని ఔన్నత్యము, దాని శక్తి, బలము, మహిమ, ఘనత, తేజస్సు ఏమి తెలుసు? ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము? అదే దుష్ట హృదయము ప్రియులారా. గ్రహించలేకపోతేనే నీకు దుష్ట హృదయం ఉన్నట్టు. దుష్ట హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం. అది ఉంటే దేవుని సన్నిధిలో నిలబడలేడు, దేవుని సన్నిధికి రాలేడు. ఇప్పుడు వచ్చారు ఎంతమంది? నది గుడికి ఎందుకు రావట్లేదు? నది గుడికి ఎందుకు రాలేకపోతున్నాము? ఎందుకు రాలేకపోతా ఉన్నాం? నది కూడికలో సువార్త కూడిక, బైబిల్ క్లాసు, శనివారం విజ్ఞాపన, అది దేవుని సన్నిధి కాదా? ఆరాధనే దేవుని సన్నిధి కాదు. బైబిల్ క్లాస్కి వచ్చినా, సువార్త కూడికి వచ్చినా, విజ్ఞాపన కూడికి వచ్చినా, అది కూడా దేవుని సన్నిధే. ముఖ్యమన్నమాట. ఈ ఆరాధన మనము సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి అంటే బైబిల్ క్లాస్ ఉండాలి, సువార్త కూడిక ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. బైబిల్ క్లాసులో దేవుని వాక్యం చేత నింపబడి మనలో ఉన్నటువంటి చిన్న లోపాలను చూసేవా, వాటినన్నిటినీ దేవుని వాక్యం ద్వారా దాన్ని ఏమంటారు? వాక్యం అనే ఉదక స్నానం చేత మనము కడుక్కోవాలి. ఉదక స్నానం చేత, వాక్యం అనే ఉదక స్నానం చేత మనం కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు మనలో ఉన్నటువంటి మలినాలు, మస్టు